Does anybody feel every time you walk into this house, you feel like you are at rest? ఎవరికైనా అనిపిస్తుందా అండి? Every time you step into the house of the Lord, the atmosphere is so different. You just feel so different and your heart is just so happy and joyful. Anybody here that feels that way? This is exactly what David was telling in the Bible. He's saying that I was glad when they said, let's go to the house of the Lord. దావీదైన భక్తుడు ఏమన్నాడంట, నేను ఎంతో సంతోషించాను ఎప్పుడైతే జనులు నా దగ్గరకు వచ్చి దేవుని యొక్క మందిరానికి వెళ్దాము అని అంటున్నాడు. హల్లెలూయా. Because this is the place where you find everything that you need. చాలాసార్లు మనం అనుకుంటాము ఈ చర్చ్ బయట వెతికి మన సంతోషాన్ని, మనం డబ్బుని అన్ని దీని బయట వెతికి ఎందుకు మనకు సంతోషం లేదు అని మనం అనుకుంటాం. కానీ అకార్డింగ్ టు ద ట్రూ వర్డ్, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే సర్వ సంతోషములు అంట ఆయన సన్నిధిలో కలవు అని వాక్యం సెలవిస్తుంది. సో ఇఫ్ యు ఆర్ సమ్వన్ who's delighting in the Lord today, let me tell you that every good and perfect thing is going to come to you from the house of the Lord. Amen. Amen. I want to encourage you with a little scripture that I've been meditating since last night, and that is from Psalm chapter 37 and from verses 23 to 26. I encourage everybody, please go back home and read the entire Psalm 37. Psalm 37 is called a psalm of security. ఎవరైతే దేవుని యందు నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళ కొరకు రాయబడిన ఈ యొక్క psalm అయి ఉంది. So please go back home and read this, but let me read this couple of scriptures for you. It says, the Lord makes firm the steps of the one who delights in him. దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైతే ఆయన అందు సంతోషిస్తున్నారో వాళ్ళ నడకను అంట దేవుడు స్థిరపరుస్తున్నాడు అంట. ఆమేన్. It's saying that if you can trust in the Lord or if you can delight in the Lord, దేవుడు ఏమంటున్నాడంటే మీరు వేసే ప్రతి అడుగు కూడా అంట దేవుడే స్థిరపరుస్తున్నాడు అంట. సో ఈవెన్ సమ్ టైమ్స్ ఇట్ మే లుక్ లైక్ వి డోంట్ నో వేర్ వి ఆర్ వాకింగ్, బట్ ఒకవేళ మీరు దేవుని యందు ఆనందించిన వాళ్ళు అయినట్లయితే దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్న ప్రామిస్ ఏంటి అంటే మీ ప్రతి ఒక్క నడకను అంట దేవుడు స్థిరపరుస్తున్నాడు అంట. అండ్ సంథింగ్ బ్యూటిఫుల్ దట్ కమ్స్ ఆఫ్టర్ దట్, ఇట్ సేస్, దో హీ మే స్టంబుల్ హీ విల్ నాట్ ఫాల్, ఫర్ ద లార్డ్ అప్హోల్డ్స్ హిమ్ విత్ హిస్ హ్యాండ్. అంటే ఆయన పడిపోయినట్టు అనిపించవచ్చు కానీ పడిపోడు అంట, ఎందుకంటే దేవుడు అతని చేతిని పట్టుకొని ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. And as I was reading the scripture, I was reminded of Joseph. జోసెఫ్ ఏమైందండి, వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ బ్రదర్స్కి ఏం చెప్పాడు, దేవుడు నాకు ఒక గొప్ప డ్రీమ్ని చూపించాడు, మీరందరూ నా ముందు బౌ చేస్తున్నారు అని అన్నారు. కానీ సేమ్ అదే బ్రదర్స్ ఏం చేశారు, అతను తీసి ఒక పిట్లో వేశారు. When he was in the pit, everybody thought that Joseph stumbled. Everybody thought that Joseph's life came to an end. కానీ వాళ్ళకేం తెలియలేదు అంటే ఆ స్టంబుల్ కూడా అతని గ్లోరీ కోసం దేవుడు తెచ్చాడు అని. And today I want to tell you, every stumble that you face in your life is not so that you will fall, but you will rise and you will be on high places. Amen. Amen. And here it says, I was young and now I am old, yet I have not seen the righteous forsake or the children beg for bread. ఈ యొక్క సామ్ దావీదైన భక్తుడు రాశాడు. ఏమంటున్నాడంటే నేను చిన్నగా ఉండే, నౌ ఐ వాస్ వెరీ యంగ్, నౌ ఐ యామ్ ఓల్డ్, నేను ముసలివాడిని అయ్యాను, బట్ యెట్ నేను ఒకటి మాత్రం చూడలేదు. ఏంటి అది అంటే దేవుడు ఆయన పైన నమ్మకము పెట్టుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా సిగ్గుపరచలేదు అని వాక్యం సెలవిస్తుంది. అండ్ యు ఆల్ రిమెంబర్ వాట్ పాస్టర్ జాన్ జబ్రాజ్ వాస్ టాకింగ్ అబౌట్ డేవిడ్, రైట్? హీ గేవ్ సచ్ అ బ్యాక్గ్రౌండ్. దావీదుని ఏం చేశారు వాళ్ళు? దే వాంటెడ్ టు కిల్ హిమ్, దే వాంటెడ్ టు పాయిజన్ హిమ్. We see that his own people wanted to kill David. కానీ ఆయన దావీదు ఏం రాస్తున్నాడు ఇక్కడ? He says that he never forsaken me. చాలా సార్లు all the things that surround us, all the things that come against us, మనకి ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా వీళ్ళంతా నన్ను చంపేస్తారేమో అని అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే the righteous will never be forsaken and your children will never beg for food. And amen. And the next scripture it says, but they are always generous and lend freely and their children will be a blessing అంట. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు దేవుని యందు ఆనందిస్తారో ఆనందపరుచుకుంటారో దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే మీ పిల్లలు అంట ఈ లోకానికి ఆశీర్వాదకరముగా మారుతారు అంట. గాడ్ ఏ రీతిగా అయితే దేవుడు ఎప్పుడైతే జేకబ్తో మాట్లాడాడో, he said, Jacob, now you will be called an Israel, you will be called a nation. సో దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తున్నాడో కేవలం మిమ్మల్ని చూడట్లేదంట కానీ మీ ఎంటైర్
జనరేషన్ని చూస్తున్నాడంట, మీ నుంచి రాబోయే ఆ గొప్ప తరాన్ని చూస్తున్నాడంట. అండ్ టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ సంబడి హియర్, ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఇఫ్ యూ కెన్ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, లెట్ మీ టెల్ యూ దట్ యూ విల్ never be ashamed. Amen. Are you excited to praise and worship the living God? What a beautiful promise. అసలు నేను ఇది చదువుతూ ఉంటే అండి నా జీవానికి లైఫ్ వచ్చినట్టు అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ సచ్ అ గ్రేట్ గాడ్ దట్ గివ్స్ మీ గ్రేట్ ప్రామిసెస్. అంటే నా ఫ్యూచర్ ఏ రీతిగా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైమ్ when you read the word of God. And today, even as we go into the praise and worship, can we all take a moment and pray and declare and receive this word that the Lord has spoken to us? ఏదైతే మనం వాక్యము చదివామో, that God will never forsake the righteous. You may stumble, but you will not fall, because the hand of the Lord is always protecting you అని వాక్యం సెలవిస్తుంది. Can we thank the Lord for the great promises that He has given us and our generation? Can you thank God for how far He has gotten you? కొన్నిసార్లు మనం వెనకాల తిరిగి చూసినట్లయితే we can only say that this was the Lord. ఒకవేళ దేవుడే మన జీవితంలో లేనట్లయితే మన ఇంత దూరం వచ్చే వాళ్ళమే కాదు. But it was just by the grace of Lord. But it was just by His loving mercies, just by all the great plans that He has for us, He has gotten us this far. Can you take 60 seconds and thank the Lord for this? Pradhan cheddam andi, pradhan cheddam. Even as we are entering into the service, let's prepare our hearts. Let's thank God. Let's prepare the good ground so that the seed can fall and it can bear much fruit. Can you all pray? Can you all pray? Can you all open up our mouth and pray for a second? Let's thank God, for He's so good and His love endures forever. His mercies are new every morning. His mercies will rule your life, says the word. God, Heavenly Father, we want to thank you, Lord. ప్రభు నీకే వందనాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. ప్రభు నీ యొక్క వాగ్దానాలు బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఈడెన్ గార్డెన్ సంఘము ప్రభు మీ వాగ్దానాలతో వాళ్ళ కళ్ళతో చూడును గాక నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ప్రతి ఒక్క వాగ్దానము వాళ్ళ జీవితంలో వారు రుచి చూడును గాక నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు ఏ రీతిగా అయితే మీరు జోసెఫ్ని ఎత్తి పెట్టారో తండ్రి, అదే రీతిగా మా సంఘమును ఎత్తి పెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లార్డ్, I'm praying, Lord, even as we are entering into a mighty time of praise and worship, may you accept our praise like a sacrifice unto you, O God. మా ప్రతి ఒక్క praise ని ప్రభు మీరు ఒక ఇన్సెన్స్ లాగా యాక్సెప్ట్ చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Lord, we do not want this if you're not in this place, O God. ఒకవేళ మీరు లేనట్లయితే తండ్రి మాకు ఇవన్నీ వద్దు తండ్రి. But we pray that may your presence will fill this place and fill our hearts like never before, O God. మీ యొక్క సన్నిధి మా మధ్యలో బహు బలముగా ఉండును గాక నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఐ ప్రే దట్ మే దే నాట్ గో బ్యాక్ యాజ్ దెవ్ కమ్ ఇన్ టుడే, ఓ గాడ్. వాళ్ళలో ఒక నూతనమైన మార్పుని తెమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక నూతనమైన శక్తిని మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక నూతనమైన హోప్ని మీరు రెన్యూ చేయబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. మరొకసారి తండ్రి మీ యొక్క గొప్ప శక్తి, మీ యొక్క గొప్ప సన్నిధి మా మధ్యలో ఉన్నందుకు తండ్రి మీకే మహిమ, మీకే ఘనత యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.